అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్డీఓ వసంతబాబు, డీఎస్పీ రవిబాబు, మున్సిపల్ కమిషనర్ వంశీ భార్గవ్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కళ్యాణదుర్గం పట్టణంలో బళ్ళారిమిట్ట నుండి స్థానిక టీ సర్కిల్ వరకు మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది మరియు అధికారులతో కలిసి స్వచ్ఛాంధ్ర ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర నిర్వహణలో పాల్గొని పర్యావరణాన్ని కాపాడుతామని అధికారులు, ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ వంశీ భార్గవ్ మాట్లాడుతూ చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం, అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పట్టణంలో ప్లాస్టిక్ వాడకం నిషేధించామని, ఈ నెల నుంచి ప్లాస్టిక్ బాటిల్ వాడకం కూడా నిషేధిస్తున్నామని తెలిపారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ సహకరించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని తెలిపారు. మహాత్మా గాంధీ కేవలం భారతదేశ స్వాతంత్రంనే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి ఆకాంక్షించారు. మహాత్మా గాంధీ భారత మాతకు స్వాతంత్రం కల్పించారు. ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని 3వ శనివారము స్వచ్ఛాంధ్ర ఈరోజు మనము గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అందులో భాగంగా మనము గతంలో కూడా చెట్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చాము. ఇప్పుడు కూడా మనము ఈ నెల స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్తో భాగంగా గ్రీన్ ఆంధ్రప్రదేశ్ ఇందులో భాగంగా మనము చెట్లను పెంపొందించుకోవాలా, అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా మనము నియంత్రించుకోవాలా. మన కళ్యాణదుర్గ పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అన్నీ కూడా మనం బ్యాన్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం ఈ నెల నుంచి కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని కూడా నిషేధిస్తున్నాం. అలాగే అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కానీ వాటర్ బాటిల్స్ కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దయచేసి నిషేధించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. గౌరవ ఆర్టీఓ సార్ వారికి, అలాగే గౌరవ డిఎస్పీ సార్ వారికి, మిగిలిన అందరికీ కూడా